ఈరోజు ఉదయమే పాల్వంచ నుంచి భద్రాచలానికి ప్రయాణం అయ్యామన్నమాట అండి. భద్రాచల రామయ్యని దర్శించుకోవటానికి నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురం ప్రయాణం అయ్యాము. ఇదిగోండి, నేను ఈ చీర కట్టుకున్నాను. ఇది చిలపల్లి సిఎంఆర్ మంగళగిరిలో తీసుకున్నాను అనమాట అండి. ఇది మంగళగిరి శారీ విత్ కలంకారీ ప్రింట్ తోటి అనమాట. ఇవి ప్రాసెస్డ్ మంగళగిరి శారీస్. ఇప్పుడైతే భద్రాచలం రామయ్య తండ్రిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం. మేము ముగ్గురం కలిసి వెళ్ళటం ఇదే ఫస్ట్ అండి. స్వామిని దర్శించుకుని వస్తాము. ఇంకా ఎర్లీగా బయలుదేరాల్సిందా? కోతులు కనిపిస్తున్నాయి ఎక్కువ. ఇదంతా అడవి ప్రాంతంలానే ఉంది. అయ్యో, కోతులు ఎలా చెదరైపోయింది. రోడ్డు మీద మీటింగ్ ఏంటి? పాల్వంచ నుంచి భద్రాచలానికి జస్ట్ ఒక 40 నిమిషాలు, ఒక అరగంట సేపు జర్నీ అంతే అనమాట అండి. రోడ్లు అయితే చాలా బాగున్నాయండి. ఎందుకండి భద్రాచల ద్వారం స్వాగతం పలుకుతుంది మనకి. రామయ్య తండ్రి వస్తున్నానయ్యా. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంది. భద్రాద్రి అదే అన్నమాట దేవాలయం. అదిగోండి, పాతకొండలు, పేరంటాలపల్లి బోట్లు. ఇక్కడి నుంచి పేరంటాలపల్లి నుండి మనం వెళ్ళాం కదా. అవునవును. అందరు బాగున్నారు. మీకు అయిపోయింది దర్శనం అయింది. ఓకే. ఇక్కడ బోధన్నా అండి, బోధన్నా సెర్చ్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా. దేవాలయంలోకి ఫోన్లు, కెమెరాలు ఎలో చేయరన్నమాట అండి. అందువల్ల నేను ఏమీ తీయలేకపోయాను. కానీ అదృష్టవశాత్తు మా వారి స్నేహితులు వారి దగ్గర ఇవి ఉన్నాయన్నమాట అండి. భద్రాచలం గుడి క్లిప్పింగ్లన్నీ ఉన్నాయి అని నాకు పంపించారనమాట అండి. మెయిన్ రాజగోపురం ఇదనమాట. సిమెంట్ రంగులో కనిపిస్తుంది చూడండి, అదే గర్భగుడి. గర్భగుడి చాలా చిన్నగా ఉంటుందండి. ఆవరణ అయితే చాలా పెద్దది. మనకి గోదావరి అంతా కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. గోదావరి ఒడ్డునే ఉంటుంది. భద్రగిరి అంటారనమాట అండి ఈ పర్వతాన్ని. పర్వతం పెద్ద కొండేమీ కాదండి, జస్ట్ ఒక 25 మెట్లు ఉంటాయి అంతే. అసలు భద్రగిరి రామయ్య విగ్రహాలు ఇలా ఉంటాయి అన్నమాట అండి. వామ భాగంలో అమ్మవారు కొలువై ఉంటారు, పక్కన లక్ష్మణ స్వామి కూడా కొలువై ఉంటారు. మనకి మాత్రం ఎప్పుడు అలంకారంతో ఈ విధంగానే కనిపిస్తారు అన్నమాట అండి. ఈ విధంగానే దర్శనమిస్తారు. చాలా మంది కనిపించారు. ఫొటోస్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి వీలైంది లోన ఫోటో తీసుకోవడానికి. ఈ 108 కట్టారంట అప్పుల్లో.
ఆహా. దేశవ్యాప్తంగా అవునా, రామకోటి క్షేత్రం. రామకోటి చేస్తే ఇవి కడతారు ఇలాగా. సేమ్ ఇలాగా అబ్బా, ఎంత పెద్ద చెట్టు. ఒకల దమ్మక్క. ఫామ్ హౌస్లో కృష్ణ ఏం పెడదామా? ఎలా పెడదాం? ఇలా పెట్టాలి. భలే ఉందండి. కృష్ణయ్య ఎంత బాగున్నాడు. ఏమండి, ఈ కృష్ణయ్య లాంటి కృష్ణయ్యని పెట్టుకుందాం ఫామ్ హౌస్లో. గోపాలకృష్ణ గోపాలకృష్ణుడు ఇక్కడే కర్రావు, మంచి కర్రావు, దేశవాళీ ఆవునే. అది అటు చూడు. రోజుకి ఫ్యాన్లు, దోమలు కొట్టుకుంటాం. పెద్ద ఫ్యాన్లు. చాలా ఈసారి పెడదాం. కృష్ణయ్య పెట్టి ఇల్లు పెడదాం. బాగున్నావు కృష్ణయ్య. చాలా బాగున్నారు. ప్లెజెంట్గా ఉన్నది, చాలా బాగున్నారు. ఆవరణ అంతా కూడా ప్లెజెంట్గా ఉన్నది. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కనిపించారు ఇక్కడ. పైన వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఫోటో కూడా తీసుకున్నారండి. వాళ్ళు పాపికొండలు వెళ్తున్నారట. అందరికీ కలవటం చాలా సంతోషంగా ఉంది. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇదిగోండి మా వారి స్నేహితులు తోట శేషు గారు. మా తోట రక్క అంటాను కదా, వాళ్ళ మరిది గారు అనమాట అండి. శేషు గారు హాయ్ అండి. వీరు భద్రాచలంలోనే ఉంటారు. వేదసే పతయే నమః. ఏ ఊరమ్మా? హైదరాబాదా? ఓ వెరీ గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మా వారు ప్రసాదాలు తీసుకోవటానికి వెళ్తే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కూడా కనిపించారనమాట. వీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటండి రామయ్యని దర్శించుకోవటానికి. హాయ్ అమ్మా, బాయ్ బాయ్. ఈ దేవాలయానికి మా వారి స్నేహితులు శేషు గారు చైర్మన్ అనమాట అండి. దాసాంజనేయ స్వామి దేవాలయం. దాసాంజనేయ స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయానికి మా వారి స్నేహితులు శేషు గారు చైర్మన్.
ఏం చెట్టు అండి ఇది శేషు గారు? అయ్య బాబోయ్, చూసారా మానులు ఎంతలా ఉన్నాయో. రావి చెట్టు, వేప చెట్టు అంటండి. ఈయన రాముల వారి చుట్టూ ఆయన ప్రదక్షిణ చేస్తారంటండి. అందుకనే ఇక్కడ ప్రదక్షిణ కంపల్సరీ చెయ్యాలని అంటారు. ఇక్కడ మనం ప్రదక్షిణ చేస్తే అక్కడ భద్రాచలం గిరి ప్రదక్షిణ చేసిన లెక్క వస్తుందంటండి. అలా చూడండి అసలు బాగానే ఎలా ఉందో. దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నది. అసలు ఇలా ఇంత పెద్ద 2 వృక్షాలు ఇంకా మాత్రం ఎక్కడ చూడలేదండి. ఇంత పెద్ద వృక్షాలు చాలా అద్భుతం. ఇక్కడే ఈ దేవాలయం బయటకు వచ్చి చూస్తే ఇగోండి 2 వృక్షాలు కనిపిస్తున్నాయి. వేప చెట్టు, రావి చెట్టు 2 మానుల్లాగా అయిపోయినాయండి. ఎన్నో ఏళ్ల క్రితం అయ్యట. ఇదివరకు చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేదంటండి. చిన్న మందిరం ఉండేదట. అది ఇప్పుడు బాగా అభివృద్ధి చేశారు. మెయిన్ గుడి భద్రాద్రి రామయ్య గుడికి దగ్గరేనండి. ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. మైక్లో అన్ని వినిపిస్తూనే ఉన్నాయి కదా దేవాలయంలో. అక్కడ దేవాలయంలో పూజలన్నీ కూడా ఇక్కడికి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ దాసాంజనేయ దేవాలయం తాత గుడి అని ఉంటుందన్నమాట అండి. ఆ ఎదురుగుండానే వీరి ఇల్లు కూడా ఇక్కడేనండి. గుడికి చాలా వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఇక్కడ నుంచి శేషు గారి ఇంటికి వెళ్ళామన్నమాట అండి. శేషు గారి మిస్సెస్ లక్ష్మి, నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. అంటే భీమవరమేనండి వీళ్ళది. వ్యాపార రీత్యా ఇక భద్రాచలం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ గుడి సేవలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారనమాట అండి. మాకేమో పెసరట్లు లక్ష్మీనే వేసిందనమాట అండి. ఇక కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఉన్నాము. నన్ను అక్క అనే అంటదండి, నాకన్నా చిన్నదే. మనం అందరం తిరుపతి అన్నీ కలిసి వెళ్ళేవాళ్ళం కదా. మా పిల్లలు చిన్నప్పుడు అంతా రకరకాల క్షేత్రాలన్నీ 5 ఫ్యామిలీలు కలిపి వెళ్ళేవాళ్ళు. ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఉన్నాయి ఆ ఫోటో ఉన్నాయి మా దగ్గర కూడా. ఆ పిల్లలు, మన పిల్లలు, గారి పిల్లలు, మా పిల్లలు, ఇంచుమించు మా అందరి పిల్లల పేర్లలో రమ్య ఉంటుంది. మా రమ్య ఉంది, వీళ్ళకి రమ్య ఉంది, గుప్తా గారి అమ్మాయికి రమ్య ఉంది, అందరికీ రమ్య. అందరూ ఒకే పిల్లలు. వీళ్ళ అమ్మాయి ఏమో ఢిల్లీలో ఉంటుంది, అల్లుడి గారి ఉద్యోగ రీత్యా. అల్లుడి గారేమో ఏంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో మంచి పోస్టులో ఉన్నారు. అబ్బాయి ఏమో బెంగళూరులో ఉంటాడు. అంటే అలాగా ఫ్రెండ్స్ లాంగ్ రన్ కన్నా చెల్లె. మా పెళ్లి తర్వాత సంవత్సరానికి వీళ్ళ పెళ్ళి అయింది అంతేగా. ఇక చానాళ్ళ తర్వాత కలుసుకున్న మేము హ్యాపీగా కొద్దిసేపు కబుర్లు ఆడుకుని మళ్ళీ శేషు గారి సిస్టర్ కుసుమ గారు ఉన్నారనమాట అండి, అక్కయ్య. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి భీమవరంలో. ఆవిడ, మా వారు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. తోటరక్క అంటాను కదా మా భీమవరంలో. వాళ్ళు ఆడపడచ్చు అనమాట. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళేమో తోటికోడళ్ళ ఇంటికి. ఇప్పుడు ఆడపడుచు ఇంటికి వెళ్తున్నాం. ప్రేమబాబు రాడేంటి, కారు పెట్టేస్తానన్నాడు. మా ఆడపడుచు గారు ఇప్పుడు బయటకు వెళ్ళారు. అవునా, కూర్చారా? అయిపోయింది నిన్న. ఈవేళేమో వ్రతం. అబ్బాయి వాళ్ళది కూడా పాల్వంచ, అబ్బాయి వాళ్ళది కూడా. అదే ఫోన్ చేస్తున్నారు, వ్రతం అయిపోయింది ఇంకా రావట్లేదు ఏంటి అని. గుడికి వచ్చాము
ఎలా ఉన్నారు? బాగున్నారు. ఏంటా ఏం తినకుండా ఏం చేయకుండా తినేసా ఏరి అన్నయ్య గారు మా బయటికి నాన్నగారు వెళ్ళారు. పెట్టేసి. అన్నయ్య గారు బయటికి వెళ్ళారు. మీరు కూడా కూర్చోండి దాని దగ్గర. ఆయన ఒక్క ఆయనే కాదు, తమ్ముడు, ఆయన తమ్ముడే అందరు కలిసి పెరిగారు అనమాట అండి గునుపూడిలో. అంతాను మా తోటరక్క అంటాను కదా, తోటరక్క ఆడబడుచు ఇవిడ, తోటరక్క వాళ్ళ మరిది గారు అనమాట. చాలా అభిమానంగా ఉంటారు. భద్రాచలం వచ్చాము అంటే కంపల్సరీ కలిసి వెళ్తాం. అన్నయ్య గారు కూడా ఉంటే బాగుండేది. మేము వస్తున్నామని చెప్పలేదు, సర్ప్రైజ్ చేసింది. ఆను అంటే తనకు కూడా ఇదే అవును అవును, చాలా ఇష్టం. చాలా సంతోషం వచ్చినట్టు. ఇగో మా వదిలి గారు వాణిశ్రీ గారిలా ఉండేవాళ్ళు తెలుసా అండి. స్టైల్ బాబోయ్, ఇలాగో పళ్ళు ఇలా సింగిల్ లేయర్ వేసుకుని ఇట్లా నడిచేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది. మా పెళ్ళైన కొత్తలో అలా కళ్ళు వదిలేసి చూస్తూ ఉండేదాన్ని. అమ్మో కుష్మోదిని గారు భలే స్టైల్గా ఉన్నారండి అనేదాన్ని మా వారితో. అలాగా కానీ ఇలా వస్తే అలాగే వెళ్ళిపోతున్నారు. ఈసారి లేషర్ గా వస్తాము. ఈసారి మా సేవకు రా జైన్ తీసుకురా. తప్పకుండా, తప్పకుండా. జైన్ తీసుకురా. ఓకే ఇదిగో మా వదిన గారు మా పెళ్ళైన కొత్తలో ఫోటో అనమాట వాళ్ళది. వాణిశ్రీ 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 అనేవాళ్ళం. తీసుకొచ్చి రాస్తుంది. వస్తాము, తప్పకుండా రండి. వస్తాము. వాళ్ళు వచ్చానా మొహాన్న చూపించి వెళ్తున్నాడు. అదో సంతోషం. అసలు రాకండి. మీరు భీమవరం వచ్చినప్పుడు రావాలి తప్ప. నేనే వెళ్తా ఉంటా బావగారిని పలకరించడానికి. చెప్తానే ఉంటాను. వెళ్ళి దాంట్లో వెళ్ళి ఏదైనా మంచి అయినా చేయడానికి బావగారు ఇదండి. మొన్న ఏదో సైడ్ కొనుక్కున్నాం, బావగారు ఇది కొనుక్కున్నాం అని ఆయన చెప్తే అదో ఆనందం నాకు. ఆయనకి ఆనందం, ఆయనకు కూడా ఆనందం. చాలా ఇష్టం. అన్నయ్య గారికి చెప్పండి. చెప్తాను తప్పకుండా. ఉండండి చెప్పులు పర్వాలేదు, ఏం కాదు. అవునా, బాయ్ అమ్మా. కారు ఎక్కడ పెట్టారు? స్నేహితులు, దోస్తులు. ఓకే అండి బాయ్ అండి. ఇంకా అన్నదమ్ములు, అదే అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు. ఉంటా అండి శేష్ గారు. ఓకే అండి, బాయ్ బాయ్. అలాగే అండి, అలాగే. ఇదిగోండి స్వామివారి దేవాలయం అంతాని. ఇదేగా కళ్యాణం జరిగేది. ఈ తండ్రి వెళ్ళొస్తా. ఇగో అన్నీ సిద్ధం చేస్తున్నారండి. త్వరలో మరి శ్రీరామనవమి ఉన్నది కదా, శ్రీరామనవమికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. పునఃదర్శన ప్రాప్తి రస్తు అంట. అలాగే స్వామి, నీ అనుజ్ఞ అయితే కళ్యాణం చేసుకుంటాం నాయన. రామయ్య తండ్రిని కనులారా చూసుకుని హ్యాపీగా మళ్ళీ పాల్వంచకి బయలుదేరామన్నమాట అండి. ఇప్పుడు అక్కడ రిసెప్షన్ ఉన్నది, అక్కడికి బయలుదేరుతున్నాం. ఇక ఈరోజుకి ఇదేనండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.